5 లేయర్ గురించి ఉదయం రాజవంద్ర రెడ్డి పరిచయం చేశారు. ఏ పంటకి ఎంత వచ్చింది, నీటి లెక్కలు ఎంత, ఏ పంట ద్వారా ఎంత లాభం వచ్చింది అనేది, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు అన్నిటి గురించి చెప్తారు. చాలా శ్రద్ధగా వినండి. అందరికీ నమస్కారం అండి. దీనిలో నిజంగా వ్యవసాయం చేయాలనే ఆలోచన కలిగిన వాళ్ళు ఎంతమంది, మీ ఆరోగ్యం బాగు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎంతమంది? దీనికైతే అందరం ఓటేస్తామండి. ఎందుకంటే మనం ఆరోగ్యం మంచిగా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం తీసుకునే ఆహారం చాలా స్వచ్ఛమైనది అయి ఉండాలి. దానిలో గురువుగారు ప్రవేశపెట్టినటువంటి సౌభాగ్య అనే ఒక దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడమని నాకు చెప్పారు. దాని గురించి నేను వివరంగా చెప్తాను. ఎవరైతే వ్యవసాయం చేయాలనుకున్నారో వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా వ్యవసాయం చేసుకుంటే నేలను మంచిగా చేసుకున్నట్టయితుంది. రెండోది గో సంతతిని మంచిగా చేసుకున్నట్టయితుంది. మూడోది సామాజిక స్పృహ కలిగి ఉండి ఏమంటారు ఎన్విరాన్మెంటల్ దీన్ని మంచిగా చేసుకున్నట్లు ఉంటుంది. ప్లస్ ఆరోగ్యంగా ఉంటూ ఆదాయం పొందే విధంగా ఈ 5 లేయర్ ఫార్మింగ్ ఉంటుంది. దాన్ని ఎట్లా చేసుకోవాలనేది మనము ఈ నెల నుంచి మొదలు పెడితే ఏ నెలలు మంచివి అనే వరకు మనం మాట్లాడుకుందామండి. మనం ఈ 5 అంచెల వ్యవసాయ విధానం చేయాలంటే మంచి సమయము జూన్ నెల మరియు డిసెంబర్ నెల అండి. ఇప్పుడు జూన్ నెల వరకు మనకు మళ్ళీ ఇంకా ఒక 2 నెలలు టైం ఉంది మనకు. ఈ 2 నెలల్లో మనం ఏం చేయాలి అంటే భూమిని సారవంతంగా తయారు చేసుకోవడానికి మనకు సమయం ఉంది. ఈ భూమిని సారవంతంగా తయారు చేసుకోవాలి అని అంటే ఇవాళ మీరు అయిపోతే రేపో ఎల్లుండో ఫస్ట్ మీ పొలానికి వెళ్ళేసి పొలాన్ని మంచిగా ఒక్కసారి దున్నేసుకొని, మీకు స్ప్రింక్లర్స్ ఉంటే నీళ్లు పెట్టేసుకొని దున్నేసుకొని, బహుధాన్యాలు 30 రకాల ధాన్యాలను మనం బహుధాన్యాలు అంటామండి. ఎకరకు 15 కిలోల ప్రకారంగా ఫస్ట్ మీరు బహుధాన్యాలు వేయండి. బహుధాన్యాలు మీకు 1300కు 1500కు ఆ నడమ దొరుకుతాయి. ఒక ఎకరకు 15 కిలోలు వేస్తే 10 కిలోల ప్యాకెట్ రేట్ చెప్తున్నా నేను. మీరు ఎంత పెట్టుబడి పెడతారో చాలా తక్కువ పెట్టుబడితోన మీరు భూమిలో అదంతా చల్లేస్తారు. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. ఇది చేస్తే 45 దినాలు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. 45 దినాల తర్వాత మళ్ళీ మనం రోటోవేటర్ చేస్తాం. అప్పటి వరకు మీరు ఏం చేయాలి, మీ దగ్గర ఒక ఆవు ఉన్నట్లయితే, ఆవు ఉంటే మంచిది. ఆవు లేకపోతే ఆవు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే పెండ తీసుకొని దాన్ని ఘనజీవామృతం తయారు చేసుకోవాలి. మీకు ఏ యూట్యూబ్లో తెలిసినా ఈ రైతులకు అందరికీ ఘనజీవామృతం ఎట్లా తయారు చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఒకవేళ మీ ఆవే ఉన్నట్టయితే రోజు 10 కిలోల పెండ పెట్టే ఒక ఆవు మీరు 45 దినాల 450 కిలోల పెండను ఘనజీవామృతంగా మార్చుకుంటారు. అప్పుడు మీ దగ్గర ఎంత, మీ ఎరువుల కారాగ్రామము మీ దగ్గరనే ఉన్నట్లు, ఎరువుల ఫ్యాక్టరీ మీ దగ్గర ఉన్నట్టు. మూత్రము రోజు ఒక ఆవు 10 లీటర్ల మూత్రం పోస్తుంది. అది మనకు రోజు మార్నింగ్ 6 గంటలకు లేచి మీరు ఆవు దగ్గరికి బకెట్ పట్టుకొని పోతే మా ఓనర్ వచ్చిండు నేను మూత్రం పోయాలని ఆవుకు అర్థమవుతుందండి. అర్థమయ్యి అది ఏం చేస్తుంది అంటే 2-3 దినాలు ప్రాక్టీస్, మీ ఇద్దరికి ఆ కెమిస్ట్రీ కుదరాలి. ఎవరెవరికి, ఆవుకు, ఓనర్కో లేకపోతే మన వర్కర్కో కుదురుతుంది. అది ఏం చేస్తుంది అని అంటే ఆవు ఎంత మహోన్నతమైనది అని అంటే అది ఉగ్గ పట్టుకొని ఉంటుంది. నువ్వు వచ్చే వరకు పట్టుకొని అది నువ్వు వచ్చి బకెట్ పట్టుకొని పోయిందడే అది లేచి నీకు మూత్రం పోస్తుంది. పక్కన ఒక 200 లీటర్ల డ్రమ్ము పెట్టుకొని రోజు మూత్రం రోజు దానిలో కలెక్ట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఈ 45 దినాలు ఏదైతే పీరియడ్ మనకు మన గ్రీన్ మాన్యూర్ వేసి పెంచినామో అదంతా ఫ్లవరింగ్ స్టేజ్కి వస్తుంది. మొత్తం ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు రోటోవేటర్ కొట్టేసి ఒక్కసారి జీవామృతం తయారు చేసుకున్న దాన్ని సాయిల్ అప్లై చేయాలి. సాయిల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే అప్పటిదాకా మీరు పెంచిన ఏదైతే గ్రీన్ మాన్యూర్ ఉంటుందో మీరు ఈ జీవామృతము పొలమంతా చల్లే వరకు సామిడి చల్లినట్లు చల్లుకున్నా సరే, బాగా 1 లీటర్కు 20 లీటర్ల నీళ్లు కలిపి స్ప్రే చేసినా సరే బాగా తడిచేటట్టు చేస్తే ఏమవుతుందంటే పొలంలో గ్రీన్ మాన్యూరు తొందరగా డికంపోజ్ అవుతుంది. అంటే అది కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన తర్వాత మీకు ఏమవుతుంది, అప్పటికి మే లాస్ట్కి వచ్చింటారు మీరు ఇదంతా చేసుకునే వరకు. ఈ 45 దినాలలో మీరు ఇంకొక పని ఏం చేసుకోవాలంటే, నేను ఏమి వ్యవసాయం చేయాలనుకున్నా, ఏమి పండ్లు పెట్టుకోవాలనుకున్నా,
ఏమి వృక్షాలు పెట్టుకోవాలనుకున్నా అన్నీ ఒక పేపర్ మీద ప్లాన్ రాసుకోండి. మనం ఇంటికి ఎట్లయితే ప్లాన్ రాసుకుంటామో ఏమేమి చేయాలనుకుంటామో మీరు పేపర్ మీద మీ ల్యాండ్ కొలతలు మొత్తం పెట్టుకొని ల్యాండ్లో మీకు 10 బాక్సులు వస్తున్నాయా, 5 బాక్సులు వస్తున్నాయా, 2 బాక్సులు వస్తున్నాయా, మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారు. 1 ఎకరం చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి. దానిలో 10 బాక్సులు మినిమం వస్తాయండి. 10 బాక్సులు మినిమం వస్తాయి. ఈ 10 బాక్సులకు మీరు ప్లాన్ చేసుకోవాలి. చేసుకుంటే ఒక్కొక్క బాక్సులో మీకు 4 మహావృక్షాలు వస్తాయి, 4 వృక్షాలు వస్తాయి, 18 పొప్పాయి చెట్లు వస్తాయి, 18 అరటి చెట్లు వస్తాయి, 12 మునగ చెట్లు వస్తాయి, 12 గ్లిసిడియా చెట్లు వస్తాయి, 12 అవిసె చెట్లు వస్తాయి. ఇట్లా మీకు 81 మొక్కలు వస్తాయండి. ఈ 81 మొక్కలు కూడా మీరు విత్తనాలు తెచ్చుకొని మీరు పెంచుకుంటారా, లేకపోతే నర్సరీ నుంచి తెచ్చుకుంటారా, ఏ వెరైటీ కావాలి అనేది మీరు మీ ఇంటి అల్లాదులు కూర్చొని ఆలోచించి చేసుకోండి. సపోజ్ మీరు మహావృక్షాలకు పోయారు, మహావృక్షాలలో దేనిని సెలెక్ట్ చేసుకోవచ్చు, మామిడిని సెలెక్ట్ చేసుకోవచ్చు, పనసని సెలెక్ట్ చేసుకోవచ్చు, చింత సెలెక్ట్ చేసుకోవచ్చు, సీమ చింతని సెలెక్ట్ చేసుకోవచ్చు, నేరేడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక బాక్స్లో 4 మహావృక్షాలు కూడా పెట్టుకోవచ్చు. మీకు 1 ఎకరకు 10 బాక్సులు వచ్చేటట్టుంటే 40 మహావృక్షాలు వస్తాయి. 40లో 32 మనకు పనికొస్తాయి. ఎందుకంటే జైంట్ బాక్సులు వస్తాయి కాబట్టి 32 మనకు వస్తాయి. తతిమ 8 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నువ్వు ప్లాన్లో రాసుకోవాలి 40 మహావృక్షాలు. ఆ మహావృక్షాలల్లో మీ ఇంటిలాదులు కూర్చొని ఎవరెవరికి ఏమేమి పండ్లు ఇష్టమో, లేదా ఏ సీజన్లో ఏ పండ్లు తింటాలో. మహాభాగ్యం మన భారతీయులకు అందరికీ ఏంది అని అంటే సీజనల్గా మీకు ఫ్రూట్స్ వస్తున్నాయండి. ఆ ఫ్రూట్స్ అన్నీ వచ్చేటట్టు మీ దానిలో చూసుకోండి. మనమందరం అనుకుంటాం మామిడి కాలం వచ్చే వరకు అందరము మామిడి పండ్లు తినేసి కాకగడ్డలు వచ్చినాయి అని అనుకుంటారు. మామిడి పండ్లు చాలా స్వీట్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి కాబట్టి మనం మామిడి పండ్లు ఎక్కువ తిని కాకగడ్డలు వచ్చినాయి. మరి అది సమతుల్యం కావాలంటే శీతాకాలంలో నువ్వు సీతాఫల పండ్లు ఎందుకు తినలే? అది లేజీగా తినలేము. అది తినాలి అని అంటే బిచ్చలు వస్తాయి, ఎవరు తింటాడని తినం. కానీ అక్కడ కూడా నువ్వు సీతాఫలంలో మంచిగా తినింటే ఇక్కడ మామిడి పండ్లు ఎక్కువ తిన్నా కూడా నీకేమి కాకగడ్డలు రావు. ఎందుకొరకంటే ఏ సీజన్లో ఏం తినాలనో అది మనకు భగవంతుడు భారతీయులకు ఇచ్చిన ఒక సహజ సంపద. ఆ సహజ సంపదను మనమందరము కోల్పోతున్నాం. కాబట్టి మీరు ఈ సౌభాగ్య అనే దానిలో మీరు ఏం చేయండి అని అంటే మొత్తము 40 వృక్షాలు వస్తాయి. 40 వృక్షాల 32 వృక్షాలు మీరు 1 ఎకరంలో పెట్టడానికి పోతారు. ఆ వృక్షాలు ఏందో లీస్ట్ అవుట్ చేసుకోండి. ఈ 45 దినాలలో చేసే పని చెప్తున్నా నేను. అది పెరిగేది పెరుగుతుంటుంది. ఏంది గ్రీన్ మాన్యూర్ పెరుగుతుంటుంది. మనం ఇంట్లో ఉండి ఏం చేసుకోవాలి, ఈ 45 డేస్కి కావాల్సిన ఈ 10 బాక్సెస్ కావాల్సిన మహావృక్షాలు సెలెక్ట్ చేసుకున్నాం. అట్లనే 40 వృక్షాలు వస్తాయి. 40 వృక్షాలు ఏంటేంటివి? ఉసిరి, జామ, దానిమ్మ, సీతాఫల పండ్లు, ఇవన్నీ వృక్షాలు. అవి కూడా 40. అన్ని సీజన్లో వస్తాయి. అవి అన్ని సీజన్లో వచ్చేటివి. అవి 40 పేర్లు రాసుకో. 40 వృక్షాలు ఎన్నెన్ని వృక్షాలు పడతాయి, మనకు ఏం వృక్షాలు కావాలి అవి రాసుకోండి. అప్పుడు మీకు ఏమైంది? 40 మహావృక్షాలు, 40 వృక్షాలు వచ్చినాయి. ఇంకా కామన్గా మనము ఒక 12 అరటి చెట్లు వస్తాయనంటే 10 బాక్సులు అంటే 120 అరటి చెట్లు వస్తాయి. 120 అరటి చెట్లకు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏ అరటి చెట్లు పెట్టుకుందాం, కూర అరటి ఎన్ని పెట్టుకుందాం, చక్కెరకేలు ఎన్ని పెట్టుకుందాం, కర్పూరం ఎన్ని పెట్టుకుందాం, ఇంకా బహుబీజ్ అని పెట్టుకుందాం. ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకొని అవి ఒక 120 ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా దొరుకుతాయి తెచ్చి అవన్నీ ప్రిజర్వ్ చేసుకోవాలి. అట్లనే నెక్స్ట్ ఇంకొక 120 పొప్పాయి పండ్లు. పొప్పాయి పండ్లను మీరు కరెక్ట్ నాటు రకం పొప్పాయి చెట్లు మన దగ్గర చాలామంది దగ్గర విత్తనాలు ఉన్నాయి, మన రైతుల దగ్గర. ఆ రైతుల దగ్గర పొప్పాయి విత్తనాలు తెచ్చుకోండి. ఆ పొప్పాయి విత్తనాలు మీరేనన్నా నర్సరీ పెంచుకోండి, లేదు నర్సరీ నుంచి తెచ్చుకోండి. ఈ 45 దినాలలో మనం చేసిన పని అంతా ఏంటి అని అంటే మహావృక్షాలు సెలెక్ట్ చేసుకున్నాం, వృక్షాలు సెలెక్ట్ చేసుకున్నాం, అరటి చెట్లు సెలెక్ట్ చేసుకున్నాం, పొప్పాయి చెట్లు సెలెక్ట్ చేసుకున్నాం. అట్లనే మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ కొరకు పనికొచ్చేటివి ఏవైతే ఉన్నాయో అవేంటివి? గ్లిసిడియా, అవిస, మునగ. ఈ దానిలను కూడా మనము ఈ 45 దినాలలో నర్సరీ అన్న చేసుకుందాం, ఎవరన్నా చేస్తుంటే వాళ్ళ దగ్గరనన్నా తెచ్చుకుందాం. ఇవన్నీ మనకు మే లాస్ట్ వరకు మీ పొలంలో రెడీగా ఉండాలి. జూన్ ఫస్ట్ వీక్లో తొలకరి వాన పడ్డ తర్వాత ఒక్కసారి మంచిగా ఫ్లవ్ వేసి గట్టిగా దున్నేసేది. లాస్ట్ అండ్ ఫైనల్ పెద్ద వాహనం మన భూమిలోకి పోవడం.
అప్పుడు దున్నిన తర్వాత 5 ఫీట్ల బెడ్ 2.5 ఫీట్ల కాలువతోన ఒక బాక్సులో 60 ఫీట్లల్లో మీకు 9 బెడ్లు వస్తాయి, 9 కాలువలు వస్తాయి. అట్లా మీరు 10 బాక్సులు అట్లా చేసుకున్నట్లుంటే వరుసగా మీకు ఆ లెక్కన ఫస్ట్ బాక్స్లో మాత్రమే 9 బెడ్లు వస్తాయి. రెండో బాక్స్ నుంచి 8 బెడ్లు రావడం మొదలు పెడతాయి. అంటే జైంట్ అవుతుంది ఒకటి కాబట్టి 8 వస్తాయి. అట్లా మీరు ఇట్లా 2 రకాలుగా పెట్టుకుంటే 120 ఫీట్ల పొడుగు, ఇట్లా 300 ఫీట్ల పొడుగు మీద ఉన్నట్టుంటే 10 బాక్సులు ఈజీగా మంచిగా వస్తాయి. దానిని బెడ్లు కట్టుకోవాలి. ఈ బెడ్లు కట్టుకున్న తర్వాత ముగ్గు పోసుకోవాలండి. ఇంటికి ఎంత మంచిగా ముగ్గు పోసుకుంటామో మంచి ముహూర్తం చూసుకొని ముగ్గు పోసుకొని ఆ ముగ్గులో మీరు 2.5 ఫీట్ల కాలువలో ఉన్న మట్టిని మొత్తము బెడ్ రేజింగ్ చేయాలి. ఆ మన్నంతా మీకు మెత్తగా ఉంటుంది కదండి, అది బాగా పొల్లు అయిపోయి ఉంటుంది. అప్పటికి జీవామృతం వేసి మనం దాన్ని మంచిగా చేసుకుంటాం కాబట్టి ఈ ఏదైతే ఫ్లవ్ వేసిన తర్వాత మళ్ళీ మనం అదంతా గడ్డలు కరగనికే రోటోవేటర్ వేస్తాం. రోటోవేటర్ వేసే కొద్ది ముందర మీరు ఈ 45 తినాలు తయారు చేసుకున్న ఘనజీవామృతాన్ని మొత్తం పొలానికి పట్టించాలండి. ఇది మర్చిపోవద్దు. ఘనజీవామృతం పట్టిస్తే ఏమవుతుందంటే పొలం మొత్తము మంచిగా మీకు రోజు 10 కిలోల పెండ ఒక్క ఉన్నా కూడా మీకు 450 కిలోల ఘనజీవామృతం తయారవుతుంది. 450 కిలోల ఘనజీవామృతం మొత్తము ఆ 10 బాక్సులకు మొత్తం పట్టించేసుకున్నట్టయితే మళ్ళీ రోటోవేటర్ కొట్టేసి బెడ్లు కొట్టేసుకొని మీరు మొక్కలు రెడీగా ఉన్నాయి, భూమి రెడీగా ఉంది, వాతావరణం రెడీగా ఉంది. ఓ మంచి రోజు చూసేసేసుకొని మీరు మొత్తము వృక్షాలకు 2x2 గుంతలు తీసి దానిని పెట్టేటప్పుడు దానిలో కూడా ఇంత ఘనజీవామృతం వేసి అవన్నీ మొక్కలు నాటడం మీకు తెలుసు. లైన్లు కొట్టుకోవాలి, మంచిగా స్ట్రేట్గా ఉండాలి. ప్రతి మొక్కకు 7.5 ఫీట్లు దూరం వస్తుంది. ఇట్లా 7.5 ఫీట్లు వస్తుంది, ఇట్లా 7.5 ఫీట్లు వస్తుంది. అట్లా మీకు మొత్తం 81 మొక్కలు వస్తాయండి. దీనిలో ఒక్క విషయం మర్చిపోయినా నేను, సెంటర్లో ఒక పొడుగు జాతి వృక్షం కూడా వస్తుందండి. అది కొబ్బరి చెట్టు కావచ్చు, ఈత చెట్టు కావచ్చు, తాటి చెట్టు కావచ్చు, వక్క చెట్టు కావచ్చు. అది పొడుగు జాతిది పెట్టుకోవాలి. దాంతోనూ కలుపుకొని మొత్తం మీకు 81 వృక్షాలు వస్తాయి. 81 వృక్షాలను మొత్తం మనం ఏం చేస్తున్నాము, జూన్ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు అన్నీ పెట్టేసుకున్న తర్వాత బెడ్ల మీద మీకు మొత్తం బెడ్లు ఎన్ని అయింటే అప్పటికి 10 ఎకరాలు అనుకుంటే ఫస్ట్ దాంట్లో 9 వరుసగా ఇంకా వస్తే మీ బాక్సులను బట్టి ఒక 70-80 బెడ్లు అవుతాయి అన్నట్లు. ఈ బెడ్ల మీద మీరు అప్పటి నుంచే ఆకుకూరలు, కూరగాయలు వేసుకోవచ్చు. దానికి కూడా ఒక చక్రం ఉంది మన దగ్గర. ఏ నెలలో ఏ కూరగాయలు వేసుకోవాలి, ఏ నెలలో ఏ ఆకుకూరలు వేసుకోవాలి ఉంది. ఆ ఆకుకూరల సీజన్లో ఆకుకూరలు అన్ని రకాలు మీరు పుండుకూర, చుక్కకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవచ్చు. ఇంకా బచ్చవాయి కూర, అట్లా బెడ్ల మీద మొత్తం ఆకుకూరలు వేసుకుంటారు. మళ్ళీ ఒక బెడ్ల మీద మొత్తము జూన్ నెలలో ఏం కూరగాయలు వేసుకోవచ్చు ఆ కూరగాయలు వేసుకోవచ్చు. ఒక ఎడ్జిలో మొత్తము ఆ బెడ్కు ఒక పక్కన పసుపు పెట్టుకోవచ్చు, ఒక పక్కన అల్లం పెట్టుకోవచ్చు. నీకు ఆ సీజన్ ఎల్లిపాయ పెట్టుకోవచ్చు, ఉల్లిపాయ పెట్టుకోవచ్చు. ఒక బెడ్ మీద మొత్తం పల్లీలు వేసుకోవచ్చు. ఒక బెడ్లో అక్కడక్కడ పెసర్లు వేసుకోవచ్చు, పెబ్బర్లు వేసుకోవచ్చు. ఈ 7.5 ఫీట్ల పొడుగున్న చెట్టుకు చెట్టు నడమ సెంటర్లో కంది విత్తనాలు పెట్టుకోవచ్చు. మీరు కంది విత్తనాలు ఆ 2 చెట్ల నడమ 3, 4 వస్తాయి. ఆ 4 కందులు మీ ఇంటికి కావాల్సిన కందిపప్పు వచ్చేస్తుంది, పసుపు వస్తుంది, అల్లం వస్తుంది. దుంప కూరలు మొత్తం వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్, చామగడ్డ, ఆలుగడ్డ. మీరు ఏది ఒక ఉప్పు తప్ప మీ ఓపిక ఎంత ఉంటే అంత ఇది చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవడానికి పైసలు ఎన్ని అవుతాయి సార్? ఇది కూడా మనకు ముఖ్యమైన విషయం. ఎందుకొరకు అనంటే డబ్బులు ఈ వ్యవసాయం ద్వారా బాగా సంపాదించాలి అనే దాని కొరకే మనం పెట్టుకోవాలి. రైతుకి ఏం కావాలి? ఆదాయం కూడా కావాలి. రైతు ఒక వ్యాపారవేత్త కూడా కావాలి. నేను మీకు అందరికి చెప్పేది ఏంటంటే ఈ 45 దినాలలో మీరు మళ్ళీ సైమల్టేనియస్ ఒక పని కూడా చేయాలండి. ఏం పని చేయాలి అంటే, 1 ఎకరాగాన మీరు ఇది చేసినట్లయితే మీరు ఈజీగా 20-25 ఫ్యామిలీలకు మినిమం, 30-35 ఫ్యామిలీలకు మ్యాక్సిమం మీరు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇచ్చే అంత కెపాసిటీ మీకు వస్తుందండి. ఎప్పటి నుంచో ఇవ్వడం వస్తుంది మీకు అంటే, జూన్లో వేస్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నుంచి మీరు
మీరు ఆకుకూరలు కూరగాయలు అందరికీ ఇవ్వచ్చండి. ఆకుకూరలు కూరగాయలు అందరికీ ఇచ్చే పరిస్థితి ఎప్పుడు మీకు సొంతం ఏమి ఉండాలి, మీ చుట్టాలల్లో కానీ మీ పక్కాలల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి, నేను కూరగాయలు వీళ్ళకి ఇవ్వాలి అని. మీ ప్రాంతానికి దగ్గర ఉంటే మీ జీతగాన్ని ఇచ్చి పంపిస్తానో మీరు ఇచ్చి పంపిస్తానో అట్లా సరదాగా పోయి అందరికీ మంచి కూరగాయలు మంచి పెట్టి వచ్చేటట్టు ఉండాలి. దానిలో డబ్బులు కూడా మీరు పెట్టుకోవాలి, ఆ డబ్బులు కూడా వచ్చేటట్టు పెట్టుకోవాలి. అట్లా ఓ 20-25 మంది కస్టమర్స్ను కూడా దేవులాడి పెట్టుకోవాలి ఫస్ట్ ఈ పని అంతా చేస్తున్నప్పుడు. మీకు ఇక్కడ పెట్టుబడి ఎంత అవుతుంది అనేది ఆలోచిస్తే మనము పొలం తయారు చేసుకునే కాడి నుంచి మొదలు పెట్టుకొని బెడ్లు కట్టుకునే వరకు మా ప్రాంతంలో అయితే కూళ్ళు 600 నుంచి 800 నడమ మగోళ్ళది ఉంటుంది, 400 ఆడోళ్ళది ఉంటుంది. మాకు 30 నుంచి 32 వేల రూపాయలు ఖర్చు వచ్చిందండి. మంచిగా ఈ వర్క్ అంతా బెడ్లు కొట్టుకొని మొక్కలు పెట్టి మొత్తం టోటల్ కూలి పనికండి. కోతులుంటే కొంచెం కష్టమే, దానికి అదేంది సోలార్ ఫినిషింగ్ చేసుకోవాలమ్మా, సోలార్ ఫినిషింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, అక్కడ 30,000 32,000 రూపాయలు మీకు కూళ్ళకు అవుతున్నాయి. మొక్కలకు 29,000 నుంచి 31,000 నడమ మొక్కలకు అవుతాయండి. ఈ మొక్కలని మీరు బయట నర్సరీలో తెచ్చుకున్నా మీరు పెంచుకుంటేనేమో 20-25 వేలనే అవుతుంది. బయట నర్సరీలలో తెచ్చుకుంటే కొంచెం 30 to 1,000 అవుతుంది. అట్లా అని చెప్పి మీరు పెద్ద పెద్ద మొక్కలు తొందరగా రావాలని ఎప్పుడు తెచ్చుకోవద్దండి. చిన్న మొక్కలే తెచ్చుకోండి. మన పొలంలో మన నీరుకు మన వాతావరణానికి ఆ మొక్క ఎదగాల. కానీ ఎక్కడో పెరిగిన మొక్కను తీసుకొచ్చి మనం పెట్టి దబ్బున ఫలాలు వస్తాయని చెప్పి ఈ నర్సరీ వాళ్ళు మనను ఇది చేయడానికి చెప్తుంటారు, వినమాకండి. అది ఇంకొకటి ఏంటంటే దానిలో కూడా కొన్ని కష్టాలు నష్టాలు ఉన్నాయి, ఆ జోలికి పోమాకండి. మీరు ఎంతసేపు ఉన్న చిన్న మొక్కలు ఫీటు 2 ఫీట్లు 3 ఫీట్లు ఉన్నాయి తెచ్చుకోండి. దాంతో మంచి లాభం ఉంటుంది, మీ గ్రోత్ కూడా మంచిగా అవుతుంది. అట్లా అన్నీ పెట్టుకున్న తర్వాత మనము ఇంకొక నీటి వ్యవస్థను చేసుకోవడానికి 22,000 23,000 రూపాయలు అవుతాయండి. అది ఒక ఎకరకు 10 బాక్సులకు చేసుకునికే ఫస్ట్ ఒకటి హెచ్డి పైప్ లైన్ వేసుకుంటాం. దానికి నేను పాటిస్తున్న పద్ధతి ఏంటంటే రెయిన్ వాటర్ పైపులు పెట్టినండి. ఇప్పుడు బెడ్కు నడమ కాలువ ఉంటుంది కదా, ఆ కాలువలో ఏం చేసినాము అని అంటే ఒక రెయిన్ పైప్ వేసినాం. అది మనకు ఇంచున్నర నీళ్ళు వచ్చినా సరే అది ఓపెన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇట్లా వర్షంలాగా నీళ్ళు ఇతల 2.5 ఫీట్ బెడ్ నడుస్తుంది, ఇతల 2.5 ఫీట్ బెడ్ నడుస్తుంది. అట్లా మీకు బెడ్ మొత్తం నడుస్తుందండి. అట్లా మీకు దానికి ఒక 30,000 రూపాయల దాకా ఖర్చు వస్తుందండి అన్నీ. ఇప్పుడు మీకేమైంది, పొలం తయారు చేసుకుని ఒక 30,000 ఖర్చు వచ్చింది, నీటికి ఒక 30,000 ఖర్చు వచ్చింది, లేబర్కి ఒక 28-30,000 మీ ప్రాంతాన్ని బట్టి మ్యాక్సిమం 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుందండి. 80,000 నుంచి 1,00,000 రూపాయల ఖర్చు వస్తుంది ఒక ఎకరా చేయడానికి. మరి సార్ ఇన్ని డబ్బులు పెడుతున్నాం, ఇంత కష్టం చేస్తున్నాం, మరి మాకేంటి అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకొరకు అంటే రైతుకి ఏం కావాలి, సంపద కూడా కావాలి. మరి సంపద లేకపోతే మనము ఊరికే చేయడానికి లేము. మనం ఎంతో వ్యవహారము వదిలేసి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం. కాబట్టి సంపద మీకు ఎట్లా స్టార్ట్ అవుతుంది అండి అని అంటే 3 నెలల తర్వాత మీకు ఆకుకూరలు రావడం మొదలు పెడతాయి. మా పొలంలో అయితే మేము ఆకుకూరలు ప్రతి వారము అంటే 15 వారంలో 2 సార్లు ఇస్తామండి. ఒక పక్కన ఒక హోటల్ను మేము కాంట్రాక్ట్ చేసుకున్నాం. ఆ హోటల్కి ఏం చేసినామండి అని అంటే రోజు 5 కిలోల, నేను వేరే మనుషులను అంటే కస్టమర్లను చూసుకోలే, హోటల్ని చూసుకున్నా. ఆ హోటల్కు రోజు వారిగా 5 కిలోల పాలకూర, 5 కిలోల చుక్కకూర, 5 కిలోల పుండికూర, 8 కిలోల కొత్తిమీర, 3 కిలోల పుదీనా వాళ్ళకి ఆకుకూరలు ఇస్తాండి. 100 రూపాయలకు కిలో అండి ఏదైనా సరే. అట్లా నాకు ఇవ్వడం వల్ల నాకు దగ్గర వారానికి 2 సార్లలో, ఒకసారి 3,500 ఒకసారి 3,500 ఆ లెక్కన రోజువారీ లెక్కలు వేసుకుంటే కూడా నాకు దగ్గర 8,000 నుంచి 10,000 నడమ ఆకుకూరల మీద ఒక వారానికి వస్తాయండి. కూరగాయలు 45 రూపాయల దాకా హైదరాబాద్లో ఒకరికి అగ్రిమెంట్ చేసుకున్నాండి నేను. వాళ్లకు ప్రతి వారము 35 కిలోలు బీరకాయ, 35 కిలోల క్యారెట్, 25 కిలోల బెండకాయ, ఇట్లా 45 రూపాయల దాకా ఇస్తే 5,400 రూపాయల దాకా 2 సార్లు వారానికి అట్లా 10,800 రూపాయలు వస్తాయండి. అంటే 10,800 ప్లస్ ఆకుకూరలు మొత్తం కలిసి దగ్గర 20,000 ఒక వారానికి కూరగాయలలో వస్తాయండి.
ఒక్క ఎకరానికండి. ఎట్లా మీరు నెలకు ఎన్ని అయినప్పుడు 4 వారాలు అనుకున్నా 4 20,000 వేసుకున్నా ఎంత అవుతుంది? 80,000 రూపాయలు మనకు వస్తాయండి. 80,000 రూపాయలలో మీకు అక్కడ ఒక జంట టోటల్ పని చేయాలండి. అక్కడ వాళ్ళ ఒక జంట అంటే ఒక భార్య భర్త రోజు 8 గంటలు దానిలో పని చేయాలి. వాళ్ళకు మనము 20 నుంచి 25,000 నెలకు జీతం పెట్టుకుంటే దానిలోకి 25,000 పోతాయండి. ఇంకొక 10,000 మీ విత్తనాలకు దానిలకు దీనిలకు పోయినా 30,000 80,000 40,000 ఖర్చు అయినా 40,000 రూపాయలు ఓన్లీ మీకు కూరగాయలలో మిగులుతాయండి. ఇది కలగంటకు రాదండి, కష్టపడితేనే వస్తుంది. మీరు ఇది ఒకటి అండర్లైన్ చేసుకోండి. సార్ మైక్ పట్టుకొని చెప్పిండు, సౌభాగ్యం అని చెప్పిండు, వస్తాయి కదా అని మీరు కాలు మీద కాలు వేసుకొని ఆడ కూర్చుంటే రావు. రోజు దీనికి మీరు మనసు పెట్టాలి, సమయం ఇవ్వాలి, శారీరక శ్రమ చేయాలి. అప్పుడు ఇవి రావడం మొదలు పెడతాయి. ఇది ఓన్లీ కూరగాయలలో వస్తున్నాయండి. మరి మనం పసుపు వేసుకున్నాం, ఎక్కడైనా వస్తాయండి, ఏ నేలలోనైనా వస్తాయి. మీ నేలను మార్చుకునికే ఇప్పుడు మీ ఏదైతే బహుధాన్యాలు వేసి చెప్పినామో, ఒకవేళ మీ నేల సౌడు నేలనో లేకపోతే ఇంకా గలీజ్ నేల అనుకుందాం, 2 సార్లు 3 సార్లు చేయండి అదే పనిని చేస్తే మీరు నేల చాలా సారవంతంగా అవుతుంది. నేను నేల గురించి ఎందుకు ఇంత బాగా చెప్తున్నాను అంటే, మీరు క్రికెట్ ఆడాలనుకున్నారు, ఏముండాలండి? గ్రౌండ్ ఉండాలి కదా. మరి ఉత్త గ్రౌండ్ ఉంటే సరిపోతుందా? మళ్ళీ అలా పిచ్ని చేసుకుంటాం ఒకటి మంచిగా ఆడనికే. పిచ్ ఒకటే ఉంటే సరిపోతుందా? బ్యాట్ ఉండాలి, బాల్ ఉండాలి, ప్లేయర్లు ఉండాలి. అందరూ ఇట్లా లాస్ట్కి మాట అందరూ ఇట్లా వర్క్ చేస్తేనే నీకేమవుతుంది? ఆ ఇన్కమ్ రావడం మొదలు పెడుతుంది. ఆ నెక్స్ట్ ఏమవుతుందండి అని అంటే, మీకు పసుపు వేసుకున్నాం ఒక అంచు పొంటి పసుపు మీద. నాకైతే 2 లక్షల రూపాయలు పసుపు వచ్చిందండి, 4 బాక్సులలోనే వేసిన నేను. మరి అదంతా ఎక్స్ట్రా ఆదాయం. పప్పాయి పండ్లు అమ్ముకుంటామండి 9 నెలలు అయినాక, 11 నెలలు అయినాక అరటి పండ్లు అమ్ముకోవడం మొదలు పెడతాము. ఇవన్నీ మళ్ళీ చామగడ్డ, అల్లము, కందులు, పల్లీలు, ఒక ఉప్పు తప్ప తతిమే అన్నీ పండించుకోవచ్చండి. ఒక ఉప్పే మనం పండించుకోలేము అక్కడ. మీ కుటుంబానికి కావాల్సిన పల్లీలు ఉన్నాయి, ఓ 2 బెడ్ల మీద 3 బెడ్ల మీద పల్లీలు వేసుకుంటారు, అంటే శనక్కాయలు వేసుకొని అవి తీసుకుంటారు, ఇంట్లోకి వాడుకుంటారు, నూనె పట్టించుకుంటారు. మీకు సంవత్సరం కావాల్సిన నూనె వచ్చింది. ఆమ్దా మొక్కలు వేసుకుంటారు, ఆమ్దాలు వస్తాయి, ఆమ్దా నూనె పట్టించుకుంటారు, ఆమ్దాలు వస్తాయి. పెసర్లు వేసుకుంటారు, పెసరపప్పు చేసుకోవచ్చు. శనగలు వేసుకుంటారు, శనగపప్పు చేసుకోవచ్చు. మీరు ఏ పూలు, అన్ని రకాల పూలు పెట్టుకోవచ్చండి. బంతిపూల కాలం అప్పుడు బంతిపూలు, మల్లెల కాలం అప్పుడు మల్లెలు, చామంతుల కాలం అప్పుడు చామంతులు. మీరు అక్కడొకటి పెట్టుకోవచ్చండి. ఇదంతా మీకు వృక్షాలు ఫలాలు ఇచ్చే వరకు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపట మీరు రైతు ఇవన్నీ చేసుకోవచ్చండి. వృక్షాలు పెద్దగా అయిన తర్వాత మీకు ఆ పంట మొదలవుతుంది. అది ఎప్పటిదాకా వస్తుంది? జీవితాంతం వస్తుంది. దయచేసి మేమందరం మీకు చెప్పేది ఏంటి అని అంటే, పాలేకర్ గారు, విజయరామ్ గారు చాలా కష్టపడి వారు 40 సంవత్సరాల నుంచి దీన్ని డెవలప్ చేస్తూ వచ్చారు. పాలేకర్ గారు 20 సంవత్సరాల నుంచి విజయరామ్ గారు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మరి రైతులందరికీ ఈ సౌభాగ్యం కలిగించాలని, ఒక మంచి ఆదాయం కలిగించాలా, మంచి ఆహారం ఉండాలా, మంచి ఆరోగ్యం ఉండాలా, మంచి పశు సంపద ఉండాలా, మంచి ఇవన్నీ చేస్తూ మీరు ఆదాయం ఎందుకు లేదండి? ఇంకా మినిమం బయట ఎక్కడనో మీ పొలాలు వదిలిపెట్టేసి వచ్చి వాచ్మెన్ల లాగా పనిచేసుకుంటా, మెకానికల్ లాగా పనిచేసుకుంటా, హమాలి లాగా పనిచేసుకుంటా, మీకు 1 ఎకరా పొలం ఉన్నా మీరు ఇంటికి రండి, మీ ఊరికి రండి, మీ ఊరిలో ఈ వ్యవసాయం చేయడం మొదలుపెట్టండి. ఇవాళ రేపు 1,00,000 రూపాయల పెట్టుబడి అనేది అదేం పెద్ద విషయం కాదు. 1,00,000 రూపాయల పెట్టుబడితోన 3 నెలల తర్వాత మీరు నెలకు మినిమం, నేను 80,000 లెక్క చెప్పినా, మీకు మినిమం 50,000 సంపాదించినా కూడా మీరు ఎంత సంపాదించినట్లో ఒక్కసారి ఆలోచన చేయండి. నెలకు 50,000 అంటే ఆ లెక్కన మీకు 12 నెలలకు 6 లక్షల రూపాయలు మీరు సంపాదిస్తారు. మీ ఇంటి వాతావరణంలో మీ నేలను బాగు చేసుకుంటూ, మీ ఊర్లో మీరు ఉంటూ, మీకు ఎక్స్ట్రా ఖర్చుల్లో ఇదే విశాఖపట్నంలో ఉంటే మీరు పండుగ చేసుకోవాలంటే మామిడాకు కూడా కొనుక్కొచ్చుకోవాలి. అది మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా, పిల్లల చదువుల కొరకు వచ్చినాం సార్ మేము పట్టణానికి కట్టరు చాలామంది,
ఇవాళ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి పల్లెకు కూడా పట్టణాల నుంచి బస్సులు వస్తున్నాయి. మంచిగా మీ పిల్లల్ని ఆ బస్సులు ఎక్కించండి, మంచి ఇంగ్లీష్ మీడియంలో స్కూళ్ళలో చదివించుకోండి, మంచి స్కూళ్ళలో చదివించుకోండి. చదువుకేం కొరత లేదు, మీ ఆరోగ్యానికి బాధ లేదు, మీ సంపదకు బాధ లేదు. మరి ఎందుకు రాకూడదు, మీరు ఎందుకు ఈ వ్యవసాయం చేయకూడదు అని ఒక్కటికి 2 సార్లు ఆలోచించండి. కష్టాన్ని నమ్ముకుంటే ఈ ప్రకృతి మాత కూడా మనకు హెల్ప్ చేయడం మొదలు పెడుతుంది. ఇందాక మీకు అన్నారు మన సింహాచలం స్వామి గారు వచ్చి అవి ఇచ్చిపోయారు ఇవి ఇచ్చిపోయారు. ఇందాక మనకు మాట్లాడుతూ వక్తలు చాలామంది చెప్పారు. ప్రకృతి కూడా మీరు ప్రకృతిని బాగు చేస్తామని చెప్పి మీరు కంకణం కట్టుకొని దీక్ష తీసుకొని మీరు ఈ వ్యవసాయం చేయడం మొదలు పెడితే, ఓ ఆవును తెచ్చుకొని ఆవు తల్లిని పోషిస్తే, గోమాతను మీరు పోషించడం మొదలు పెడితే ప్రకృతి మాత కూడా మీకు హెల్ప్ చేయడం మొదలు పెడుతుంది. ఇది తథ్యం తథ్యం తథ్యం. దాని కొద్ది ముందర నువ్వు గట్టొడవా కాదా అని నిన్ను పరీక్షలు పెడతాడు. ఈ ప్రకృతి మాత డైరెక్ట్ వరాలు ఇయ్యదండి ఎప్పుడైనా సరే. ఈ ప్రకృతి మాత ఏం చేస్తుందంటే మీకు పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షలను మీరు తట్టుకొని నిలబడాలి. అది మాత్రం చేయాల్సిందే ఖచ్చితంగా. ఆ పరీక్షలు వెనకటికి ఋషులు తపస్సు చేస్తుంటే రంభా ఊర్వశి మేనక వచ్చి డిస్టర్బ్ చేస్తారు అంటుండే కదా, నాట్యం చేసి డిస్టర్బ్ చేసి వాడిని తపస్సు భగ్నం చేస్తుర్రి. నువ్వు కూడా ఇప్పుడు ప్రకృతి మాతను మంచిగా చేద్దామని, ఈ సంపదను పెంచుదామని, ఆరోగ్యాన్ని పెంచుదామని ఒక దీక్ష తీసుకొని చేస్తుంటే వీళ్ళందరూ వచ్చి డిస్టర్బ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు ఎవరైనా భార్యనన్ను ఉండొచ్చు, భర్తనన్ను ఉండొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు. వీళ్ళే రంభా ఊర్వశి మేనకలు మనకు. వాళ్ళని తట్టుకొని నువ్వు గట్టిగా నిలబడ్డావా, అప్పుడు ప్రకృతి మాత నీకు ఒక మ్యాజిక్ చేస్తుందండి. నీకు కావాల్సినది మొత్తం నీకు ఇవ్వడం మొదలు పెడుతుంది. వాతావరణం కూడా నువ్వు అనుకున్నట్టు పోతుంది. ఫస్ట్లో మనం ఘనామృతము జీవామృతం ఇచ్చి భూమిని అంతా తయారు చేసుకున్నాం కదా, ఒక 2-3 సంవత్సరాలు ఇది కంటిన్యూ అప్లై చేస్తే అది అవసరం లేకుండా మీకు ఫలాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. అది ప్రకృతి యొక్క ధర్మం. దయచేసి మీరందరూ ఇది పాటించి ఇదంతా పాటించి దీన్ని క్షుణ్ణంగా చేసుకొని ఇవాళ మీరు ఎకరా మార్చుకుంటారండి. చాలా బ్రహ్మాండమైన సౌభాగ్యం అనేది మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది ఇది. కాబట్టి మీరందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ మనమందరం ఈ ఉద్యమంలో పాల్గొందాం. మనమందరం ఒక్క ఎకరా మార్చుకుంటూ వద్దాం. మనం ఒక్కొక్క ఎకరాలో 20 మందికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇద్దాం. ఇది దీక్ష తీసుకుందాం. రైట్ అండి. థ్యాంక్ యూ. నా పేరు రాజవర్ధన్ రెడ్డి అండి, రాజవర్ధన్ రెడ్డి. నా ఫామ్ జడ్చర్ల దగ్గర ఉంటుంది. జడ్చర్ల హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ జడ్చర్ల దగ్గర ఉంటుంది. నా పేరు రాజవర్ధన్ రెడ్డి. నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని పేరు ధర్తి ఎస్పీకే ఫామ్. మేము ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా మీరు దానిలో చూడొచ్చు. దాని పేరే ధర్తి ఎస్పీకే ఫామ్. ధర్తి ఎస్పీకే ఫామ్, DHARTHI. ధర్తి ఎస్పీకే అంటే సుభాష్ పాలేకర్ కృషి. ఫోన్ నెంబర్ 9393 2 సార్లు 567 9393. వెరీ ఈజీ నెంబర్ అండి. మీరు ఎప్పుడైనా సరే నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టి చెప్పండి. నేను మీ అందులో సేవ చేయడానికి రెడీగా ఉన్నా. మనం అందరం కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి మరియు మీ అందరికీ పూర్తిగా విన్నందుకు, దీనిలో పాటించాలని చెప్పి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. సార్, మీకు ఎవరైనా ఇంకా దీనిలో డౌట్లు ఉంటే మా ఫామ్లో 2వ ఆదివారము 4వ ఆదివారము ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయండి. ఓ 20-25 మందికి ట్రైనింగ్ క్లాస్ తీసుకుంటాము. ఎక్కువ మందిని పెట్టుకోము. ఎందుకొరకు అంటే వాళ్ళతోన ఇవన్నీ బాక్సులు చేయించడము, పెట్టించడము, కొలతలు పెట్టించడము, మిమ్మల్ని మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉంచుకొని మీకంతా నేర్పించి పంపిస్తాం. ఈ ఫోన్లో మీరు మమ్మల్ని వివరాలు అడిగితే నేను అన్నీ చెప్తాను. దీనిలో ఫుల్ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసుకొని వచ్చి మీ పొలంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం సభలలో చెప్పడం వల్ల ఊకే సమాచారం పోతుంది అని చెప్పి గురువుగారు ఏం చెప్పారు నాకు, మీరు 20-25 మందిని పెట్టుకొని ఒక క్లాస్ పర్టికులర్ ప్రాక్టికల్ క్లాస్ నడిపించి నేర్పించండి, ఇంకా మంచి ఉధృతంగా వస్తుంది అని చెప్పినాక మేము దగ్గర ఒక 600 మందికి ట్రైనింగ్ ఇచ్చింటామండి. ఇట్లా
దీనిలో ఒక 150 మంది దగ్గర ఆల్రెడీ వాళ్ళ పొలాలలో ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా ట్రైనింగ్ క్లాసులు నడుస్తున్నాయి. అంటే మీరు ఆలోచించండి ఈ ఉద్యమము ఎంత స్పీడ్గా పోతుంది. దీనిలందరూ మీరు కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్తే అండి. థ్యాంక్ యూ రాజవర్ధన్ రెడ్డి గారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.